చాలా మందికి ఏంటంటే యాంటీ ఏజింగ్. హ్మ్. దీనివల్ల మన స్కిన్ అనేది కొంత టైంకి అంటే ఫ్యాట్ వల్ల అనుకోవచ్చు, హ్మ్. లేకపోతే ఏజ్ అవుతున్నప్పుడు అనుకోవచ్చు. హ్మ్. చాలా వరకు ఈ మెయిన్ ఈ ఫేస్‌లోనే చాలా మార్పులు కనబడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి హోల్స్‌లా ఉంటుంది స్కిన్ హ్మ్. మీద. హ్మ్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఐ కింద ఇలా హ్మ్. లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. అండ్ స్కిన్ ముడతలు పడిపోతూ ఉంటుంది. పాపం హ్మ్. వాళ్ళు ప్రాపర్‌గా స్మైల్ ఇవ్వలేరు. హ్మ్. ప్రాపర్‌గా జనాల మధ్యలో తిరగలేరు. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సెలబ్రిటీస్‌కొస్తే వాళ్ళు చాలా ఎక్కువ. మేకప్ యూజ్ చేయడం వల్లనో, హ్మ్. లేకపోతే ఏంటో హ్మ్. తెలీదు కానీ కొంత టైంకి స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. అసలు స్కిన్ పాడైపోతుంది. హ్మ్. ఈవెన్ 18 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా 28 ఏజ్ లాగా అంటే 10 హ్మ్. ఇయర్స్ తర్వాత హ్మ్. ఏజ్‌లాగా హ్మ్. కనిపిస్తూ అవును. ఉంటారు. హ్మ్. ఇలా చాలా ఉంటాయి. బట్ హ్మ్. ఎక్కడెక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. అది ఎలా అంటే స్కిన్ లిఫ్టింగ్ అంటారు, హ్మ్. చీక్స్ లిఫ్టింగ్ అంటారు, తర్వాత హ్మ్. స్కిన్ గ్లోయింగ్ అంటారు. బట్ హ్మ్. అన్నిటిని మనం హ్మ్. బిలీవ్ చేయలేం. హ్మ్. హ్మ్. కదా సార్! ఎగ్జాక్ట్‌లీ. గల్లీకి ఒక షాపులాగా గల్లీకొక స్కిన్ రిలేటెడ్ చాలా క్లినిక్స్ దారుణంగా. వచ్చేసాయి. అస్సలు డాక్టర్స్ కాదు, చదువు సంధ్య సరిగ్గా లేదు. ఆళ్ళే మన దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్‌లు చేసుకొని, వాళ్ళే ట్రీట్మెంట్‌లు చెప్తే అని చెప్పుకుంటూ, మేమే ఇలా చేసుకున్నాం, నా వల్లనే ఇలా తగ్గాను ఇలా చెప్పుకునేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఆ! సో, హ్మ్. ఏం సార్ అసలు యాంటీ ఏజింగ్‌ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? దాన్ని ఎలా కనిపెట్టొచ్చు? ఏ స్టేజెస్‌లో ఉండేటప్పుడు మీ దగ్గరికి ట్రీట్మెంట్‌కి రావచ్చు? ఎగ్జాక్ట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్‌లో గ్లో తగ్గిపోతుంది. బాగా లైఫ్‌లెస్‌గా అయింది. అసలు లైఫ్ లేదు నా ఫేస్‌లో అంటున్నారు. లేతే వాళ్ళ సిస్టర్స్ ఎవరో నీ అక్క నీ ఫేస్‌లో లైఫ్‌లెస్‌గా ఉన్నావు. ఇదివరకు కళకళలాడుతుండేది అనేవారు అనుకుందాం. సో, ఇప్పుడు దానికి గ్లో కావాలి. లైఫ్ కావాలంటే ఏంటి? స్కిన్‌లో హెల్తీగా ఉన్న స్కిన్‌లో ఎక్కువగా కొలాజన్ అని, ఎలాస్టిన్ అని, కెరాటిన్ అని కొన్ని వైటల్ న్యూట్రియంట్స్ అని, వైటమిన్స్ అని అన్నిటితో బూస్ట్ అయిన స్కిన్నే నిగనిగలాడుతూ షైనింగ్‌గా, హెల్తీగా ఉంటుంది. సో, అలా కావాలని ఏదో ప్రోడక్ట్ వాడడం వేరు. అలా కాకుండా ఇంటర్నల్‌గా లోపల నుంచి కూడా మనకు రావాలంటే కొలాజన్ బూస్టింగ్ అనేది డైట్‌లో పెంచుకుంటూనే స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. స్కిన్‌లో మనకేంటంటే అనస్థీషియా క్రీమ్ లాంటిది రాసి సంవత్సరానికి ఒక్కసారే మనం చేసే ట్రీట్మెంట్. ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ చేసిన వారం, 10 రోజుల తర్వాత నుంచి ప్రతి 10 రోజులకి ఫేషియల్ చేసుకుంటే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా, సాఫ్ట్‌గా, యంగ్‌గా స్కిన్‌లో కొలాజిన్ బూస్ట్ అయితే ఎలాగ చిన్నపిల్లల స్కిన్ ముట్టుకోవాలనిపిస్తుంటదో, అలా మృదువత్వం పెరిగిన స్కిన్‌లా రావడానికి స్కిన్ బూస్టర్స్ థెరపీ అని, హయాల్ థెరపీ అని పేరు పెట్టాం. ఏది మన శ్రీరూప్‌లో. సో, ఇందులో ఏంటంటే స్కిన్ బూస్టర్స్ అనేవి మీ ఎదురుగుండా ఏ సిరంజ్ ఏది వాడుతున్నారనేది మీకు చూపించి, అనస్థీషియా రాసి పెయిన్ లేకుండా స్కిన్ బూస్టర్స్ ఎక్కడెక్కడ ఇస్తే ఆ షైన్, ఎక్కడెక్కడ ఇస్తే ఆ చిన్న చిన్న రింకిల్స్, ఎక్కడెక్కడ ఫైన్ లైన్స్ వస్తున్నాయి ఇది ఇచ్చినప్పుడు అది స్లోగా డ్రాప్లెట్స్ కింద స్కిన్ అడుగు నుంచి అంతటా స్ప్రెడ్ అయ్యాక ఫేస్‌లో ఆ పటిష్టత, ఆ పట్టు, ఆ సాఫ్ట్‌నెస్, ఆ గ్లో అని విజిబుల్‌గా కనపడేలాగా ఆ రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ 11-12 మంత్స్ ఉండిపోద్ది. ఓహ్! దట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ట్రీట్మెంట్. చాలామంది చేయించుకుంటుంటారు. ఇట్స్ నాట్ సెలబ్రిటీస్ మామూలుగా అందరూ కూడా. కొంతమంది యూఎస్ నుంచి వాళ్ళు చేసుకుని వాళ్ళ హస్బెండ్ పని కట్టుకుని పంపించి లేదా వాళ్ళ సిస్టర్ ఇండియా వెళ్తుంటే మళ్ళీ శ్రీరూప్‌కెళ్ళి ఈ ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఎఫెక్టివ్. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ అని భయపడుతూ కొంచెం లూజ్ స్కిన్, లూజ్‌ది జాలైన్ రావాలి, కొంచెం ఫేస్ లిఫ్ట్ కావాలి అనేది నాన్ సర్జికల్‌గా చేయాలంటే హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అవుతుంది. ఇప్పుడు లోకల్ కూడా ఒక హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది. ఆమెకి హైఫు ఇప్పుడు చేయాలి. ఏంటంటే హైఫు అని వాళ్ళని ఏంటంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ పిన్ పాయింట్‌గా ఒక ఫోకస్డ్‌గా ఒక పాయింట్‌లో వెళ్ళి అక్కడ ఉన్న టిష్యూని బలపరచడం, పటిష్టత పెంచడం, కొలాజిన్ సిన్థసిస్ హెల్ప్ చేయడం, అలాగే స్కిన్ వెనకాల ఫ్యాట్ ప్లేన్ ఉన్న టిష్యూస్ని కొంచెం టైటన్ చేయడం వలన చక్కని టైట్ కాంపాక్ట్ స్కిన్ లాగా రావడానికి. కొంతమందికి చిన్న కింద లూజ్ స్కిన్ ఉంటుంది. కొంచెం లూజ్‌గా ఉంటుంది. అది టైటన్ అవ్వడానికి, ఇక్కడ లూజ్‌నెస్ అది టైటన్ అవ్వడానికి, మంచి జాలిన్ రావడానికి హైఫు. దానికి జస్ట్ ఏ అనస్థీషియా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అల్ట్రాసౌండ్ ఎలా జెల్ రాస్తారో రాసి అక్కడక్కడ చిన్నగా బోన్‌కి కొంచెం చుప్ 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 అని కొంచెం వేడి లోపలికి వెళ్తున్నట్టు అనిపించడం తప్ప ఏమీ లేకుండా అలా నెలకొకసారి మాకు 3, 4 మంత్స్ చేసుకుంటే చాలా చేంజ్ వస్తుంది. అంటే చాలా యాంటీ ఏజింగ్ అనమాట. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు యంగ్ అయినట్టు అనిపిస్తది. సో ఓకే. దట్ ఈస్ వన్ ట్రీట్మెంట్. కొంతమందికి ఏజ్‌తో కిందకి జారిపోతుంటుంది. కిందకి జారిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో లిఫ్టింగ్ అనేది రావచ్చు. బట్ బాగా లిఫ్ట్ కావాలి అన్నప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అని చేస్తుంటాం. అది చాలామంది ఇక్కడి నుంచి థ్రెడ్స్ అని, ఇక్కడి నుంచి థ్రెడ్స్ అని కాకుండా
హెవీ గేజ్ థ్రెడ్, ఇర్రెగ్యులర్ షార్ప్ సర్ఫేసెస్ ఉన్నది, నొప్పి తెలియకుండా జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ అనెస్థెటిక్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక చిన్న నీడతో చిన్న మార్గం ఏర్పరచుకున్నాక ఆ థ్రెడ్ అనేది ఇలా పాస్ అవ్వడం జరుగుతుంది. పాస్ అయ్యి దాంట్లో ఉన్న బ్లంట్గా ఉన్నటువంటి నీడిల్ ఏదైతే ఉందో అది గుచ్చుకోదు, సాఫ్ట్గా ఉంటుంది. అది బయటికి దిగిన నీడిల్ని ఆ థ్రెడ్ని బయటికి లాగుతున్నాం అనుకోండి, థ్రెడ్తో పాటు స్కిన్ కూడా లిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ చేసి ఆ లిఫ్ట్కి హోల్డ్ చేయడానికి స్ట్రాప్ లాంటిది ఇవ్వడం, ఇంటర్నల్గా కూడా కొలాజిన్ తీసుకోమని చెప్పడం అనేది కూడా థ్రెడ్ లిఫ్ట్ అని చాలా అద్భుతమైన ట్రీట్మెంట్. ఓకే. సో అలాగే చాలామందికి మీరు ఇందాక అడిగినట్టు గ్రూవ్స్లా వచ్చినాయి, ఫోల్డ్స్లా వచ్చినాయి, అలాగే ఇక్కడున్న చీక్ జారి కిందకు వచ్చింది, ఇది అంటే ఫిల్లర్స్. చక్కగా 15-20 నిమిషాలు అయిపోతుంది. చక్కగా ఫిల్లర్ ఇచ్చామా, అలాగే ఆ గ్రూవింగ్ కరెక్ట్ చేయడానికి ఒక ఫిల్లర్ ఇచ్చి చక్కగా కలిపేసామా అనేదంటే ఇచ్చినట్టు తెలియకూడదు. కొంతమంది ఇచ్చినట్టు బాగా తెలిసిపోతుంది. అలాగే లిప్ ఉంది, చిన్న లిప్ ఉంది, ఆ లిప్ని పెద్ద చేయాలి. ఆ లిప్లో వాల్యూమ్ తగ్గిపోయింది. నా చిన్న వయసులో లిప్ చాలా బాగుండేది, ఇప్పుడు అంతా కొంచెం ఇలా అయిందని అంటారు కొంతమంది. కొంతమంది న్యాచురల్గానే ఎంగేజ్లోనే 20 years, 18 years, 40 years, 30 years, 50 years కూడా లిప్ ఫిల్లర్ కావాలంటుంటారు. ఆ లిప్ ఇవ్వడం వలన, వాల్యూమ్ ఇవ్వడం వలన ఆ లిప్ వాల్యూమ్ పెరిగి ఒక షేప్ రావడం జరుగుతుంటుంది. ఓకే. అలాగే నోస్ ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. సార్ నా ముక్కుకి ఏం చేయాలో చెప్పండి సార్. అది సర్జికల్గానే కరెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏదో చొట్ట లాంటిది ఉందనుకోండి, దాన్ని కోటేరేసినట్టు చక్కగా రావాలంటే ఫిల్లర్తో 10 నిమిషాల్లో సర్జరీ లేకుండా చేసి పంపించవచ్చు. ఆ ఫిల్లర్ అనేది 3 ఏళ్ళు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండే ఫిల్లర్స్ ఉంటాయి. సో అదేమన్నా కొంచెం కరుగుతున్నట్టు అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ ఫిల్లర్. ఆ ఫిల్లర్లో కూడా రకాలు చాలా ఉంటాయి, చైనీస్ ఫిల్లర్స్ అన్ని రకరకాలు. అలా కాకుండా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతగా చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి రెస్టిలేనా, జూవిడమ్మ అనేది కొన్ని చోట్ల వాడడం జరుగుతుంది. శ్రీరూప్లో ఎక్కువ రెస్టిలేన్, జూవిడమ్మ వాడుతుంటాం. సూపర్. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, కొంతమందికి అన్నీ చేయించుకోవాలనిపిస్తుంది కానీ ఇంజెక్షన్ అన్నా కత్తులన్నా చాలా భయం. సో అలాంటి వాళ్ళ కోసం ఏవైనా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటుందా? డెఫినెట్లీ నాన్ సర్జికల్గా ఇప్పుడు హైఫూ చెప్పాను నేను. సర్జికల్గా కట్ చేయకుండా సింపుల్ ఒక పాయింట్ నుంచి థ్రెడ్ పాస్ చేసి థ్రెడ్తో లిఫ్ట్ చేయొచ్చు. అలాగే జస్ట్ ఇప్పుడు మ్యాక్స్ లిఫ్ట్ అని ఇక్కడ కట్ చేసో ఇక్కడ కట్ చేసో టోటల్ లిఫ్ట్ చేస్తాం. అలా కాకుండా థ్రెడ్స్తో కూడా లిఫ్ట్ చేయొచ్చు. అలాగే ఫిల్లర్తో చీక్ లిఫ్ట్ చేయొచ్చు, ఫిల్లర్తో గ్రూవ్స్ని కరెక్ట్ చేసేయచ్చు, ఫిల్లర్స్తో లిప్ని పెంచచ్చు, ఫిల్లర్స్తో నోస్ని షార్పెన్ చేయొచ్చు. ఈ ఏరియా అంతా కూడా చక్కని కోటేరేసినట్టు వచ్చేలా చేయొచ్చు. ఒకరికి ఇది లోపలికి ఉంది, ఇక్కడ బయటకు ఉంది, అది కరెక్ట్ చేయడానికి ఫిల్లర్. చాలా చోట్ల ట్రై చేసి అవ్వట్లేదు అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చాక కరెక్ట్గా 2 వైపులా సమానంగా ఉండేలాగా శ్రీరూపకి వచ్చేయచ్చు పర్ఫెక్షన్ కోసం. ఎస్, ఎక్సలెంట్ సార్. సార్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, వీటిలో చాలా కేరింగ్ తీసుకోవాలి బికాస్ అది ఫేస్ కాబట్టి. చాలా వరకు అంటే కొన్ని నేమ్స్ అనేది రివీల్ చేయకుండా అంటే కొన్ని క్లినిక్స్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. చాలా చోట్ల లిప్ ప్రాబ్లం ప్రాపర్గా రాదు, చాలా చోట్ల నోస్ ప్రాపర్గా రాదు, చీక్స్ నిజంగానే ఎలా చేయాలనుకునేది స్ట్రైట్గా రాదు. అంటే వాళ్ళు యూజ్ చేసేది, మనకి చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసేది ఒకటి ఉంటుంది. అంటే ఈ డిఫరెన్సెస్ ఏంటి? టెక్నిక్, స్కిల్, నాలెడ్జ్, అప్రోచ్. ఒక్కోసారి చేసాక కూడా పేషెంట్ ఇవ్వాల్సిన ఫాలోఅప్ సరిగ్గా ఇవ్వకపోవడం, పేషెంట్కి చెప్పిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం, లేదా ప్రోడక్ట్లో నేను చెప్తున్నాను క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఫిల్లర్స్ వాడుతున్నాం, ఇట్ ఇస్ ఓన్లీ రెస్టిలేన్ ఆర్ జూవిడమ్. సో దానివల్ల ప్రాబ్లం రాదు. కాస్త మీ ఎదురుగుండా మీకు వాడుతున్న ఫిల్లర్ ఏంటో చూపించి, స్కిన్ బూస్టర్ ఏంటో చూపించేది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో. అదే వేరే చోట ఎక్కడో సిరేజ్లో లోడ్ చేసుకుని ఇచ్చేస్తున్నాడు, అది ఏంటో మీకు ఎట్లా తెలుస్తుంది? సార్ దీనివల్ల అంటే ఇప్పుడు మనం నీడిల్స్ నుంచి చేస్తూ ఉంటాం, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుందా? ఫిల్లర్స్ అనేది రెస్టిలేన్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి స్కిన్కి వచ్చే స్కిన్ బూస్టర్స్ అవ్వచ్చు, ఫిల్లర్స్ లో డెన్సిటీ ఫిల్లర్స్ అవ్వచ్చు, లిప్ అవ్వచ్చు, నోస్ అవ్వచ్చు, ఏదైనా మంచి క్వాలిటీ ఫిల్లర్ వాడుకుని అప్రోచ్ కరెక్ట్గా ఉండి దానికి చేసే విధానం చేస్తూ చేశాక తీసుకోవాల్సిన జాగ్రత్త సరిగ్గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం జరగదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ సెంటర్, ప్రాపర్ సెంటర్. ముందు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసో, ఆ వీడియో చూసో, ఆ మాటలు చూసో కాదు,
ఆ వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకున్న డిగ్రీస్ ఏంటి, వాళ్ళకున్న సర్టిఫికేషన్లు ఏంటి, వాళ్ళ గురించి ఎటువంటి రివ్యూస్ వస్తున్నాయి, వాళ్ళ గురించి ఎటువంటి ఇష్యూస్ వాళ్ళ సర్టిఫికేషన్ ఏమి ఉన్నాయి, అసలు వాళ్ళు యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ సెంటర్ అనేది తెలుసుకోకుండా వెళ్ళడం అనేది ఈ రోజుల్లో అయితే అమాయకత్వం. యా సార్, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అంటే మన ఆల్ స్కిన్ టైప్స్కి ఉంటుందా, లేకపోతే స్కిన్ సెన్సిటివా, లేకపోతే ఏంటి అనేది చెక్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది? స్కిన్ని బట్టి కూడా అసెస్మెంట్ ఉంటుంది. సాధారణంగా ఆల్ స్కిన్ టైప్స్ సూటబుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి ఏదైనా కొన్ని ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, ఆ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కొన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. యా సార్, ఎలర్జీస్ అంటే గుర్తొచ్చింది. కొంతమందికి ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటివి కూడా అలవాటు ఉంటూ ఉంటాయి. సో మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్కహాల్, స్మోకింగ్ అనుకోండి, ఒక ట్రీట్మెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 days దే ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ఆల్కహాల్, బికాస్ ఆల్కహాల్ వల్ల వాటర్ రిటెన్షన్ వస్తుంది. ఆ వాటర్ రిటెన్షన్ వల్ల కొంచెం ఉబ్బుగా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఆల్కహాల్ ఆపేయగానే మళ్ళీ రిటెన్షన్ పోతుంటుంది. సో ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇఫ్ యూఆర్ టేకింగ్ ఆల్కహాల్ దెన్ దెర్ ఇస్ అ వాటర్ రిటెన్షన్, సో తీసుకోకూడదు. ఇప్పుడు స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ వల్ల ఏదైనా ఏరియాలో మనం సర్జరీ చేస్తే ఆ ఏరియాలో పెయిన్ రిఫ్లెక్స్ పెరిగిపోతుంటుంది నికోటినిక్ యాక్షన్ వల్ల. సో ప్లస్ స్మోక్ ఆఫ్టర్ సర్జరీ ఫర్ ఫ్యూ డేస్ వద్దు అని, ఆల్కహాల్ ఫర్ 10-15 days వద్దు అని సాధారణంగా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా, బట్ ఈ ట్రీట్మెంట్ ఏదైనా స్కిన్ గ్లోయింగ్ కానీ, లేకపోతే ఫిల్టర్ కానీ, ఫిల్లర్ కానీ, లేకపోతే ఐ కింద కానీ, ఫోర్ హెడ్ లిఫ్టింగ్, ఎవ్రీథింగ్, సో ఎన్నాళ్ళు ఉంటుంది మనం చేసే ట్రీట్మెంట్, ఎంత డ్యూరేషన్? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్ లిఫ్ట్ ఉందనుకోండి, బాగా లో డెన్సిటీ థ్రెడ్స్ వాడతారు, బాగా సన్నగా ఉన్నాయి, అవి అంత వెయిట్ ఆపలేవు. సో హెవీ థ్రెడ్స్తో కరెక్ట్ అప్రోచ్తో ఎలా లిఫ్ట్ తీసుకున్నాం అనేది, అలా లాక్ అయింది ఆ థ్రెడ్ కొన్నాళ్ళు కరిగిపోయేటప్పుడు ఆ థ్రెడ్ చుట్టూ కొలాజిన్ ఫామ్ అవడం వల్ల ఎలా హోల్డ్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే ఫిల్లర్స్లో డెన్సిటీ, డిఫరెంట్ డెన్సిటీ, దానికి ఉన్న డెన్సిటీని బట్టి థిక్నెస్ ఆఫ్ ద ఫిల్లర్, దాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే లాంగివిటీ, అలాగే కంపెనీస్ని బట్టి, ఆ ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి కూడా లాంగివిటీ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్ అని డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఏదైనా సరే ట్రీట్మెంట్ బట్టి అది లోపల మన స్కిన్ని బట్టి అది ఎన్నాళ్ళు ఉంటుంది, క్వాలిటీ, స్కిల్ అండ్ అప్రోచ్ అండ్ టెక్నిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ట్రీట్మెంట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మెయిన్గా మన స్కిన్ని, మన ఫేస్ని మనం ఇలాగ షేప్ చేసుకోవాలన్నా, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మనం చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేస్తాం, రివ్యూస్ చూస్తాం, కమెంట్స్ చూస్తాం, ప్రమోషన్స్ చూస్తాం, బట్ అది కాదు. ఏదైతే పర్టిక్యులర్గా ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూజింగ్లోనే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా మన ఫేస్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలన్నా, మన నోస్ని కానీ, లిఫ్టింగ్స్ కానీ, వాట్ ఎవర్ ఏది చేయాలన్నా కూడా అర్జెంటుగా శ్రీ రూపాన్ని మాత్రం విజిట్ అవ్వడం మర్చిపోకండి. డైరెక్ట్గా కలవండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్పెషల్లీ డాక్టర్స్లో కూడా చాలా సీనియారిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన ఫేస్, మనం రెగ్యులర్ బయటికి కనిపించాలి కాబట్టి. సో ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఫస్ట్ అర్జెంటుగా శ్రీరూపాకి వచ్చేయండి, డాక్టర్ గారిని విజిట్ అవ్వండి. అండ్ మీ స్కిన్ రిలేటెడ్ కానీ, ఫేస్ రిలేటెడ్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలన్నా కూడా డాక్టర్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.